విజయవాడ సరిహద్దు ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించింది. బుడమేరు వాగు ఉప్పొంగి ప్రవహించడంతో సింగ్ నగర్, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, పాయకపురం, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వరద కారణంగా సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వృద్ధులను, పిల్లలను బయటకు తీసుకొస్తున్నారు. అజిత్ సింగ్ నగర్, లోనా సెంటర్, ప్రకాష్ నగర్, పాయకాపురం వంటి ప్రాంతంలో అనేక మంది వరద నీటిలో చిక్కుకున్నారు. ఉదయం నుంచి వరదల్లో చిక్కుకున్న వారికి పీకల్లోతు నీటిలో ఆహారం, మందులు తీసుకెళ్తున్నారు. సింగ్ నగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. వరదలు చిక్కున్నారు ఎలా ఉంది? మళ్ళీ ఇంకో ఎమ్మెల్యే గారు వచ్చారు. బుడమేరు కట్ట పొంగటంతో ఒక్కసారిగా సింగ్ నగర్ ఫ్లేవర్ కింద ఉన్న దిగువ ప్రాంత వాసులంతా అల్లకల్లోలమైన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో ఎక్కడికక్కడ పబ్లిక్ తమకు సహాయం చేయండి అంటూ ఆతనాదాలు వెల్లవేస్తున్న పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. మరోపక్క ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎవరైతే నీటిలో చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చేందుకు వాళ్ళ ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోపక్క చూడొచ్చు తమ కాలి నడకన వచ్చే ప్రయత్నం అయితే కొంతమంది చేస్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది రాని వృద్ధులు, పిల్లలు వాళ్ళ పరిస్థితి రాని వాళ్ళకి సంబంధించి ఇక్కడి నుంచి ఆహారాన్ని తీసుకెళ్ళేందుకు కూడా కొంతమంది అయితే తీసుకెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ భారీ వరదల కారణంగా అదేవిధంగా బుడమేరుకు వచ్చి ఎగువ నుంచి వస్తున్న వాటర్ పోటీ ఎక్కువ అవడం వల్ల కట్ట తెగిపోయింది. దీంతో ఒకసారిగా బుడమేరు కట్ట సంబంధించి మొత్తం అన్ని ప్రాంతం అంతా మునిగిపోవడం జరిగింది. సింగ్ నగర్, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, పాయకాపురం, అదేవిధంగా అజిత్ సింగ్ నగర్, భవానీపురం, గొల్లపూడి పరిసర ప్రాంతాలు కూడా మొత్తము జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎక్కడికక్కడ ప్రజలు ఆర్తనాదాలు వెళ్ళగక్కుతున్నారు. మాకు తినడానికి ఆహారం లేదని చెప్పేసి పరిస్థితులు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఇక్కడ కనిపిస్తుంది మీకు. అయితే కొంతమంది మనతో ఉండే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఉదయం నుంచి ఇక్కడ వరదలు చిక్కున్నారు కదా, ఎలా ఉంది మీకు? ఉదయం నుంచి నేను మార్కెట్ జనరల్గా కూరగాయలు తెచ్చుకున్నాను, మార్కెట్కి వెళ్తాను. మధ్యలోనేమో నేను వచ్చిన హాఫ్ అన్ అవర్లోనే అంతా మోకల్లో వచ్చింది. బండి ఉంది కదా అనేసి వీధిలోనే తిరిగా, ఎక్కడ వెళ్ళడానికి అవకాశం లేదు. ఇలాగే బ్రిడ్జి దగ్గర స్టక్ అయిపోయింది. మీరు ఇంత నీళ్ళలో పడి ఎక్కడ మొత్తం ఇంట్లో మొత్తం మునిగిపోయింది. మరి లేడీస్ కోసం వెళ్ళాలి కదా, మొత్తం మునిగిపోయింది. ఇంట్లో మొత్తం సామాన్లు గేమాలు మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి. అధికారులు వచ్చి మిమ్మల్ని అందరినీ బయటకు తీసుకొస్తున్న వాటర్ వస్తుందని చెప్పేసి అంటున్నారు కదా, మరి మీరు ఎందుకు వెళ్ళి? ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, మరి ఫ్యామిలీ వాళ్ళు కావాలి కదా ఫస్ట్, అధికారులు తర్వాత. ముందు ఫ్యామిలీ వాళ్ళు కావాలి కదా. బయటికి తీసుకురావట్లేదు మీరు, బురద ఉధృత పెరుగుతుంది కదా. ఎక్కడ తెస్తున్నారు? పొద్దున్న అయింది, ఇప్పుడు దాకా తెచ్చారా? ఎవరు తెచ్చారు? కొంతమంది పబ్లిక్ అయితే ఒకటే చెప్తున్నారు, ఉదయం నుంచి వరద ఉధృత పెరుగుతుంది, కుటుంబ సభ్యులను బయటికి తీసుకురాలేని పరిస్థితి. మేము ఇంట్లోంచి కూరగాయలకి బయటకు వచ్చాము, మళ్ళీ ఇంటికి వెళ్ళే లోపు ఈ రకమైన దారుణమైన దుస్థితి ఏర్పడని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ఒక సోదరుని వాళ్ళ సోదరుడు ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. వరదల్లో కూడా ఇంట్లో కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకురావాలి, వాళ్ళకి ఆహారం సమకూర్చాలని చెప్పేసి కొంతమంది అయితే ఇక్కడ భుజాల మీద తీసుకెళ్లే దృశ్యాలు అయితే మీరు చూస్తున్నారు. మరొక పక్క ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో అటు పక్క నుంచి ఇంట్లోంచి బయటికి తీసుకురావడానికి అయితే ఈదుకుంటూ కొంతమంది యువకులు అయితే బయటికి తీసుకురావడానికి ఈదుకుంటూ వస్తున్న దృశ్యాలు కూడా మీకు 10 TV ఎక్స్క్లూజివ్ లో చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు లోపల నుంచి బయటికి రావడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. అయితే కొంతమంది ఉండరు, వాళ్ళని కూడా తీసుకొద్దామని చెప్పేసి ఒక కర్ర సాయంతో వీళ్ళంతా బయటకు వచ్చాయని అయితే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు. మరో చూడొచ్చు ఇక్కడ విజువల్స్ లో తలతో కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. ఆ మునిగిపోయే పరిస్థితులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళకి ఆహారం సమకూర్చి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇక్కడ తీసుకొద్దామని చెప్పేసి కొంతమంది ఇక్కడైతే వెళ్తున్నారు దృశ్యాలు అయితే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ వరద ఉధృత కారణంగా ఇటు విజయవాడ అయితే అల్లకొల్లైన వాతావరణం సృష్టిందని చెప్పాలి. తమ బిడ్డలను తీసుకొచ్చేందుకు కూడా చూస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వాళ్ళ సహాయంతో తమ బిడ్డలను అయితే భుజాన్ని వేసుకుని బతుకు జీవుడా అంటూ తీసుకోవడం చూసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా చిన్నపిల్లల్ని వాళ్ళ భుజాన్ని వేసుకుని తీసుకొస్తున్నారు. వీళ్ళ సహాయం మరుగులేవంటూ ఇక్కడ స్థానికులు కూడా అది మాట్లాడుతున్న దృశ్యాలు అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ వరద బుడమేరు కట్ట పొంగటం వల్ల సింగ్ నగర్ ఫ్లేవర్ కిందటువంటి వాసులు అంతా చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఇది వాటర్ పోతుందా, వస్తుందా, మళ్ళీ ఎప్పుడు క్లియర్ అవుతుందనే తెలియని పరిస్థితి. కట్టు బట్టలతో తమ ప్రాణాలను అరిచేతో పెట్టుకుని ఇక్కడ పిల్లలు కూడా అందరైతే వస్తున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ వరద దృశ్యాలు ఎప్పటికీ ఇంట్లోంచి నీళ్లు వెళ్ళిపోతాయని చెప్పేసి ప్రతి ఒక్కరు అయితే చూస్తున్నారు. కానీ అధికారులు కూడా వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. ఇది కొండ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవ, తిరుమల 10 TV, విజయవాడ.
మీకు అయితే కొంతమంది